హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోమింగ్ రేంజర్ ఛానల్. రోమింగ్ రేంజర్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నాకు ఇష్టమైన ఇల్లు కట్టాను, అది ఈ వీడియోలో. అంతా ప్లాన్ అంతా నాదే. మెట్లయితే లోన్ ఉండాలి, 2 బెడ్రూమ్లు ఉండాలి, దాంట్లోనే బాత్రూమ్లు, వాష్రూమ్ ఉంది. మొత్తం నాకు నచ్చిన ప్లాన్ని కట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ప్రారంభం నుంచి లాస్ట్ దాకా వీడియో దీంట్లో ఉంటుంది. ఇది నాకు ఓన్ మెమొరీగా ఉండాలనేసి నా ఛానల్లోనే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో డిలీట్ చేయాలనేసి మొత్తం వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. అయితే చాలా కష్టపడ్డారు మా అన్నదమ్ముళ్ళు, మరి మా చెల్లెళ్ళు, అంతేకాకుండా మా బావమరుదులు, ప్రతి ఒక్క మా బంధువులందరూ కూడా కష్టపడ్డారు, వదిలిని కూడా. మా అన్నలు కూడా చాలా హెల్ప్ చేశారు అయితే ఇల్లు కట్టడానికి. ఈ విధంగా స్టార్ట్ చేసాం మెల్లగా. స్టార్ట్ చేసి 2 బెడ్రూమ్ కట్టడం జరిగింది. లోన మెట్లు, మళ్ళా ఆ స్లాబ్ పైన ఇంకొక సింగిల్ రూమ్ వేసాను గెస్ట్కి. అయితే 3 నెలల్లోనే కట్టేశాను. నాకు అయింది ఖర్చు మాత్రం 10 లక్షలు అయింది ఖర్చు. 3 నెలల్లోనే కట్టేశాను మొత్తం. చాలా ఫాస్ట్ కట్టడం జరిగింది. దిగింది అయితే మా తమ్ముడు. అంతా మేమే, మేస్త్రీలు కానీ లేబర్ కానీ ఎక్కడ బయట నుంచి పిలుచుకోలేదు, అంతా మేమే చేసుకున్నాం అంతా కలిసి. ఊరికేం కాదు, రేపు వాళ్ళు ఇల్లు కట్టినప్పుడు కూడా నేను కూడా వెళ్ళి కట్టాలి. ఇక ఫస్ట్ మా నాన్న ఇచ్చాడు రాయి, తర్వాత మా నాన్న, తర్వాత మా చెల్లి, మా పెద్దన్న రాయి పెట్టారు, పునాది రాళ్ళు అన్నమాట. ఇలా ఇచ్చాడు. శంకుస్థాపన అయితే చాలా చక్కగా జరిగింది, గ్రాండ్గా. అయిపోయింది, పునాది రాళ్ళు వేయడం అయిపోయింది. స్వీట్స్ తెచ్చిన్నాను. ఇక్కడ ఉన్నంతా మా బంధువులే, అందరూ తమ్ముళ్ళు, అన్నయ్యలు, చెల్లెళ్ళు. ఈ కాలమ్స్ అంతా కూడా మేమే కట్టాం. మా వదిన వాళ్ళు అయితే ఒక 2 కట్టారు. మ్యాట్లన్నీ కూడా లేడీసే కట్టారు. కలుపుకొని కూర్చోబెట్టేసి పుట్టింగ్ వేసేయడం జరిగింది. దీని తర్వాత మళ్ళీ పిల్లర్ పోసాం బేస్మెంట్ లెవెల్కి. Mama. నిలబడి మా అమ్మ పని చేయలేదు, బాగా కాళ్ళ నొప్పులు, మా అమ్మకి మోకాళ్ళ నొప్పులు. పని చేపిస్తుంది అన్నమాట. మా నాన్న టవల్ కట్టుకొని ఉన్నదేమో తలకి, మా నాన్న ఇప్పుడు కలిపేది. మా అన్న టోపీ పెట్టుకున్నాడేమో పెద్దోడు.
ఆ విధంగా మేమే కలుసుకొని చేయడం జరిగింది. అలా ఇలా చేసి పుట్టింగ్లు పోసిన తర్వాత మళ్ళా బాక్సులు ఫిట్ చేసి బాక్సులు కూడా పిల్లలు కూడా పోసేసాం బేస్మెంట్ లెవెల్కి. అలా ఇలా చేసి బోరేద్దాం అనేసి బోరేసినాం. నీళ్ళు అయితే ఉప్పు నీళ్ళు పడింది, అంతా చుట్టూరు ఉప్పు కాలువలు ఉన్నాయి, నీళ్ళు కూడా ఉప్పు నీళ్ళు పడింది. ఈ లూజిస్గా బేస్మెంట్ లోపల వేసేదానికి మొత్తం 37 ట్రిప్పులు పట్టింది ట్రాక్టర్, 37 ట్రాక్టర్లు పట్టింది మట్టి ఇసుక. భూమి నుంచి 2 అడుగుల హైటు. ఇది పక్కన బావి, అదేమో గుంట్లో నుంచి మోటార్ వేసుకొని లాగాం. మోటార్ అంతా చాలా కష్టమైంది. ఆ ట్రాక్టర్ చివరి వరకు వెళ్ళక అంతా మట్టి ఇసుక అన్నమాట. లూజ్ తీసుకుంటే లేకి దిగబడతా ఉన్నింది. చివరిగా మొత్తం వేసి లెవెల్ చేసినాం బేస్మెంట్. ఇదంతా మా చివరి వరకు మాదే ప్లాట్. ఈ డౌన్లో వచ్చేసి మా తమ్ముడిది. ఇక తర్వాత టెంట్ బీమ్ పోద్దామనేసి కాలువలు తీసి మళ్ళీ నీళ్ళు పెట్టాం గుంటలో నుంచి. ఇక పిల్లలు మా అన్న కొడుకులు వాళ్ళు కూడా బాగానే చేశారు స్టార్టింగ్లో. పిల్లర్లు పోసి బియ్యం పోసి పిల్లర్లు పోసి రెడీ చేసినాం. తర్వాత ఇంకా గోడకి ఇది దారబంధరం పెట్టామన్నమాట. ఈ దారబంధరం మెయిన్ ఇదే 5500 పడింది ఈ మెయిన్ దారబంధరం. మా అత్త, మా చెల్లెలు, మా వదినలు, మా అన్నలు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళే మొత్తం స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా అయితే పని చేశారు మొత్తానికి. మా బామ్మర్ది రాజు, అదే కాకుండా మా అత్త కొడుకు రాజు కూడా ఉన్నాడు. రాజు కూడా చాలా హెల్ప్ చేశాడు. ఎప్పుడైనా రాజు కడదామంటే ఎమర్జెన్సీ పర్పస్కి వచ్చి కడతా ఉన్నాడు. ఆ రోజు వర్షం చినుకులు పడతానే ఉన్నాయి. మా అన్న, మా తమ్ముళ్ళు కడతానే ఉన్నారు వర్షం పడినా కానీ. అది గోడ అయిపోతే ఆ పట్టాలు వేసి మళ్ళీ కడతా ఉండేవాళ్ళం. మా సీనన్న మాలు కలపడంలో చాలా ఎక్స్పర్ట్. మా అమ్మ కూడా పని చేపిస్తుంది, గొడుగేసుకునల్లా చూస్తూ ఉందన్నమాట. వర్షం పడతానే ఉంది, వర్షంలో కట్టాం. ఆ ఎల్ షేప్ 2 సైడ్లు లేపేసాం పైకల్లా. ఆ విధంగా జరిగింది. ఎండకి నీడ కడతా ఉన్నా, డే నైట్ కడితే అయింది. లోన మెట్లు పెట్టుకున్నాను, అది నా ప్లానింగ్. అటు సైడ్ ఇటు సైడ్ బెడ్రూమ్, కిచెన్, మధ్యలో అది వాష్రూమ్ అని ఉంది కదా. ఆ వాష్రూము 4 ఫీట్లు గ్యాప్ అన్నమాట. ఆ 4 ఫీట్లు 2 బాత్రూమ్లు వచ్చేలాగా ఏర్పాటు చేసుకున్నాను. బాత్రూమ్ గోడలు అయితే లేపలేదు, అదిగో అదే బాత్రూమ్. మొత్తం బాత్రూమ్ వాష్రూమ్ అన్నమాట. అదిగో అలా ప్లాన్ చేసుకున్నాను. ఇది ఒక నాకు డ్రీమ్ అన్నమాట. ఇది నా ప్లాన్ ఎప్పటి నుంచో ఉంది, ఈ ప్లాన్ పెట్టి కట్టాలని. యాజ్ ఇట్ ఈజ్ అదే నా ఇంటికి కట్టాను. మా నాన్న ఒక రాయి తీసుకురా అంటే 2 రాళ్ళు తీసుకొస్తాడు మా నాన్న. మళ్ళా వేసిన తర్వాత సాయంత్రానికి నడువు నొప్పి. స్లాబ్కి రెడీ చేసి స్లాబ్ వేయడానికి రెడీ అయింది ఈరోజు అయితే. మా బామ్మర్ది మా చెల్లిని ఇచ్చిన రాజు అయితే వాడరేవు, చాలా దూరం ఇక్కడి నుంచి అక్కడికి. పిలిచినప్పుడల్లా వస్తున్నాడు శుభకార్యానికి.
ఆ విధంగా స్లాబ్ వేయడం కూడా జరిగింది. ఈ వీడియో మొత్తం జ్ఞాపకంగా ఛానల్లో ఉంటుందనేసి పెట్టడం జరుగుతుంది. ఇదిగో మా అన్న, మా అత్త కొడుకు రాజు. ఆ విధంగా స్టార్ట్ చేసి భీము చేసి స్లాబ్ రాసుకోవడం జరిగింది. చూడండి, చుట్టూరు అడివే. నా ఇల్లే చివరి ఇల్లు అనమాట. శాంతంగా ఉంటుంది ఉండడానికి. అయితే అంటే అటు సైడ్ 2 లైన్లు ఇల్లు అనమాట ఆ విలేజ్లో. 3వ లైను నేను కొత్తగా వేయడం జరిగింది. డూప్లీస్ బిల్డింగ్ లాగా ఇంట్లోన మెట్లు పెట్టుకున్నాను. చాలామంది దేనికి పెట్టుకున్నామంటే నాకు ఇష్టం అనేసి చెప్పాను అనమాట చాలామంది. మా సీనన్న లేబర్ పని చేయడంలో మంచి ఎక్స్పర్ట్. ఈ స్లాబ్కి అయితే 2,30,000 ఖర్చు అయింది స్లాబ్కే. అది గోల్డ్ మొత్తం పెట్టేయడం జరిగింది. మా అత్త మామూలు ఇచ్చిన గోల్డ్ మొత్తం బ్యాంక్లో పెట్టి స్లాబ్ పోయడం జరిగింది. ఇదిగో ప్లాస్టింగ్. ఇదిగో మా చెల్లి కూతురు అనమాట. చెల్లి కూతురు మొత్తానికి బెడ్రూమ్ స్టార్ట్ చేసింది. మేమందరం అలసిపోయేలేకి ఆ పిల్ల ఉండి మాలు కొట్టి ఆ రూమ్ని ముగించింది. వాళ్ళ అబ్బుండి నేర్పిస్తూ ఉన్నాడు అలా కొట్టాలని. ఆ పిల్ల కూడా అలా కొడుతున్నాడు. లాస్ట్గా పైన ఒక రూమ్ వేసాను, రేకుల రూమ్, ఐరన్ షీట్ తోటి. మొత్తానికి ఇది హౌస్ అండి, తయారైన హౌస్. దిస్ ఈజ్ హాల్. 10 లక్షలు అయింది. ఇది హాల్ అనమాట. అండ్ అప్ సైడ్ స్టెప్. ఇంకా వాల్కే వేయలేదు, తెచ్చిపెట్టుకున్న వాల్కే వేయాలి. ఇది హాల్లో కిచెన్, అది మెట్లది. ఇన్ హాల్ ఇది వాష్రూమ్ అన్నా కదా. బోర్ కి బాత్రూమ్ వాష్. ఎల్ఈడి ఈ మిర్రర్ వచ్చేసి హైదరాబాద్ లో కొన్నాను. టచ్ చేస్తే లైట్ వెలుగుతుంది అన్న. టచ్ చేస్తే ఎల్ఈడి. వాష్రూమ్ ఇన్ హాల్ హైదరాబాద్ నుంచి తేవడం జరిగింది. ఇదేను ఇంకోటి మళ్ళా సీలింగ్ లైట్. ఇది హోమ్ థియేటర్ గివెన్ బై రాజు. బామ్మర్ది రాజు, వాడ్రేవ్ రాజు ఇచ్చాడు. దిస్ ఈజ్ స్మాల్ బెడ్రూమ్. ఇది గెస్ట్ బెడ్రూమ్ అన్నమాట. ఈ బెడ్రూమ్ లో ఒక బాత్రూమ్. బట్ దిస్ ఇస్ గెస్ట్ రూమ్. పైన స్లాబ్ వేసాను బాత్రూమ్. మెటీరియల్ ఏమైనా సామాన్లు పెట్టుకునే దానికి స్టోర్ రూమ్ లాగా. కన్స్ట్రక్షన్ స్టిల్ హ్యావింగ్ అంత జరగలేదు, చూడాలి. షవర్, 1 ట్యాబ్. ఇదన్నమాట స్మాల్ బెడ్రూమ్. అంతా 2x4 వేసాను. ఇది హాల్. మా మరదలు వెళ్తా ఉంది. కిచెన్ ఇది. సీలింగ్ లైట్ కూడా ఫ్రమ్ హైదరాబాద్ తీసుకుని వెళ్ళాను. అది వచ్చేసి 2,600 పడింది. ఇది మాస్టర్ బెడ్రూమ్, నా బెడ్రూమ్. ఇందాక చూపించేమో గెస్ట్ రూమ్. ఇదేమో మాస్టర్ గివెన్ బై మై ఫాదర్ ఇన్ లా. 8,000 పడింది. మా అత్త తీసి ఇచ్చారు. అర్మార్లే అంత పెట్టుకోలేదు కబోర్డ్ అని. దిస్ ఇస్ బ్యాక్ సైడ్ విండో బట్ దే క్లోజ్ బికాజ్ ఆఫ్ నో ప్లేస్. అయితే పాతదే, అరేంజ్ లేటర్. ఇది బాత్రూమ్ అన్నమాట, అటాచ్ బాత్రూమ్. అండ్ కీప్ దిస్ ఇస్ అటాచ్ బాత్రూమ్ ఇన్సైడ్ సీ. మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్. సీలింగ్ కూడా టైల్స్ వేయడం జరిగింది. ప్లంబింగ్ సామాన్ మొత్తం హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నాను. ట్యాప్ పెట్టుకున్నా.